शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ ద్వాదశ రాశుల ఫలితాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. వృషభ రాశిలో బృహస్పతి కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలోనే. ఇక బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నాడు. సూర్యుడు వచ్చేసి సింహరాశిలో, అలాగే శుక్రుడు కూడా కన్యా రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. కన్యా రాశిలో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా చంద్రుడు కూడా మేష, వృషభ, మిథున, కర్కాటకాల్లో సంచరిస్తున్నాడు. అలాగే ఈ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్వధర్మదర్శిని, విఎన్ఆర్ ద ట్రావెలర్ అనే 2 ఛానళ్ళు కూడా మనం పెట్టడం జరుగుతుంది. అవి కూడా మీరు ఫాలో కండి. ఇక మీరేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, అలాగే కుజుడు ఉన్నారు. ద్వితీయంలోంచి తృతీయంలోకి కుజుడు వార ప్రారంభంలో వెళ్తున్నాడు. ఇక చతుర్థంలో బుధుడు, పంచమంలో రవి, 6వ స్థానంలో శుక్రుడు, అలాగే కేతు ఉన్నాడు. ఏకాదశంలో శని, ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మేషరాశి వారికి చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్తున్నాడు. మరి ఇది కూడా కొంతవరకు మంచి స్థానమే. ప్రతి విషయంలో కూడా ఒక నిర్ణయాత్మక ధోరణి ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 5వ స్థానంలో రవి సాంగత్యము శత్రుక్షేత్రం నుంచి 6వ స్థానం కొంత వ్యతిరేక స్థానమైనా కూడా అది కొంత అనుకూలించి, అంటే వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా సామాన్య ఫలితాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పురోభివృద్ధి కొంతవరకు గతం కంటే కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయాలలో చూసుకున్నట్టయితే మంచి అనుకూలత ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఇంకా అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే మనకు గోచరిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా ఈ వారమంతా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే అన్ని రంగాలలో, ముఖ్యంగా రక్షణ రంగాల్లో సంబంధించిన విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా నిలిచి పేరు ప్రతిష్టలు పెంచే అవకాశం ఉంది. అలాగే స్పోర్ట్స్లో కూడా ఉన్నవాళ్ళు దేశం మొత్తానికి గర్వకారణంగా పేరు ప్రతిష్టలు తెచ్చే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. 6వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు వల్ల కొత్త లోన్లు కానీ రుణాలు కానీ తీసుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఏదైనా భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడం, మంచి అనుకూలత అయితే గోచరిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఐరన్కు సంబంధించిన వ్యాపారస్తులు విశేషంగా లాభాలను పొందుతారు. సాఫ్ట్వేర్ రంగం కానీ, అలాగే రక్షణ రంగాలు, ఇవన్నీ రంగాలు కూడా విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపార రంగంలోని వారు కూడా రాణిస్తారు. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు, అలాగే
అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి ధన లాభాలు అయితే కలుగుతాయి. మంచి ఆర్థిక పురోభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబపరమైన ఖర్చులతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొంత అనవసర ధన వ్యయాలు కూడా మనకు గోచరిస్తున్నాయి. అనవసర ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. దాంతోపాటు ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు రాష్ట్రాధిపతి కుజుడు కూడా తృతీయంలోకి వెళ్తున్నాడు కాబట్టి మంగళవారం రోజు కందులు దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలోనే. ఇక తృతీయంలో బుధుడు ఉన్నాడు. చతుర్థంలో రవి, పంచమంలో శుక్రకేతువులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో శని, ఏకాదశంలో రాహువు, చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలోంచి పంచమంలోకి వెళ్తున్నాడు. ఇది కొద్దిగా శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శత్రుక్షేత్రము, రవి సాంగత్యం, అసంగత్వం నుంచి బయటపడి పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల, పంచమంలో ఉండడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. మానసిక సంఘర్షణ తగ్గుతుంది. స్థిరత్వం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి అనేది పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తీరుతాయి. దాంతోపాటు కుటుంబపరమైన విషయాలలో అనుకూలత ఉంటుంది. వార ప్రారంభంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వార మధ్యం తర్వాత ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కుటుంబ సహాయం అనేది దొరకడం, స్థిరాస్తులు కలిసి రావడం జరుగుతుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, వైద్య రంగానికి అలాగే కళారంగాలకు సంబంధించిన విద్యార్థులు కానీ విశేషంగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రుణ బాధలు కొంతవరకు తీర్చే అవకాశం ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఆర్థిక పురోభివృద్ధి బాగుండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు. షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగంలో మంచి పురోభివృద్ధితో పాటు ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి, ఉద్యోగ రంగంలోని వారికి, చేతి వృత్తుల వారికి, వ్యవసాయ రంగం వారికి కూడా ఇంచుమించుగా అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంత కలిగినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం, విదేశీ ద్రవ్య లాభాలు అనేటివి కూడా మనకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు కొంత ఉండే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, ద్వితీయంలో బుధుడు, అలాగే తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రకేతువులు, నవమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు.
ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాశిలో కుజ సంచారం వల్ల విపరీతమైన కోపం రావడం, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కొంత చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో వార ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉంటుంది, వారాంతంలో అనుకూలంగా ఉంటుంది, వార మధ్యంలో మాత్రం కొన్ని రకాల ఆర్థిక చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి, దాంతోపాటు కుటుంబపరమైన విషయాలలో కూడా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. కుటుంబపరంగా స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే ఆధ్యాత్మిక విద్యలు కూడా నేర్చుకునేవారు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఇక దాంతోపాటు వైజ్ఞానికంగా ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ప్రస్తుతం రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, చిన్న చిన్న చికాకులు కూడా కలగడం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శని నవమస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడడంతో పాటు సంపూర్ణంగా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక విద్యారంగం, వ్యవసాయ రంగం అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు సామాన్యమైన ఫలితాలు ఈ మిథున రాశి వారికి సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా జన్మంలోకి రావడం వల్ల కొంత ఆర్థిక పురోభివృద్ధి అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులు, విలాసాల వల్ల కొంత అధిక ధన వ్యయం అయితే అవకాశం మనకు మిథున రాశి వారికి సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు, ద్వితీయంలో రవి, తృతీయంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఇక అష్టమ శని, నవమ స్థానంలో రాహువు, ఏకాదశంలో బృహస్పతి, ద్వాదశంలో కుజుడున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే గత వారం కంటే కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరించడం వల్ల వార మధ్యం వరకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. మానసిక స్థిరత్వం ఉంటుంది. మానసికంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయడం అనేది జరుగుతుంది. ఇక వార మధ్యం తర్వాత చంద్రుడు అనుకూలంగా ఉండకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం, కొంత చికాకుగా ఉండడం అయితే గమనించవచ్చు. ఇక ధనాధిపతి అయినటువంటి రవి కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి అయితే ప్రస్తుతం బాగుంటుంది. సమస్యలున్నా కూడా ఆర్థికంగా మంచి అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తారు. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన వారైతే అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచే అవకాశం ఉంది. అలా విద్యా సంబంధమైన విషయాల్లో కొంత ధన వ్యయం కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా కొంతవరకు చికాకు కలిగించి ఆరోగ్యపరంగా కొంత మానసికంగా ఇబ్బందిని పెట్టే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే వీరికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలున్నా కూడా ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది. అయితే
చాలా మార్పులు అయితే కలిగే అవకాశం ఉంది. ఒక స్థిరత్వం లేకుండా ప్రతిసారి ఉద్యోగంలో బదిలీలు కానీ కొత్త ఉద్యోగాల్లో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగాల విషయంలో కూడా కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారికి కూడా సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. మరి ఈ కర్కాటక రాశి వారికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి, ద్వితీయంలో శుక్ర కేతువులు ఉన్నారు. ఇక సప్తమ శని, అష్టమ రాహు, దశమ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి ఏకాదశంలోకి వెళ్తున్నాడు. ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో బుధుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. హోమస్థానంలో కూడా సంచరిస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. నిర్ణయాలు మాత్రం కఠినంగా తీసుకుంటారు. గతంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. గతంలో కంటే ప్రస్తుతం కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శారీరక మానసిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి బృహస్పతి దశమంలో ఉండడం, అష్టమంలో రాహు ఉండడం వల్ల కొంత నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక పరంగా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగ వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణించే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారు అద్భుతమైనటువంటి విజయాలు దక్కిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినువులు దానం ఇవ్వండి. నవగ్రహాలలో రాహుకు 18 ప్రదక్షిణాలు మంగళవారం రోజు చేయండి. ఆ మినుములు ఆ స్వామివారికి సమర్పించండి అక్కడ. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, శుక్రుడు ఉన్నారు. ఇక 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి 10వ స్థానంలోకి వార ప్రారంభంలోనే వెళ్తున్నాడు. 11వ స్థానంలో బుధుడు, 12వ స్థానంలో రవి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా జన్మంలో శుక్ర కేతువుల సాంగత్యం వల్ల విలాసాల యందు ఆసక్తిగా ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి ధన వ్యయాలు, వాటి వల్ల కొంత ఆర్థిక చికాకులు కొడగలే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.
ఏదైనా మానసిక సంఘర్షణ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు, సాంకేతిక రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే చేస్తారు. ఇక భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు, వీరికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు నవమం నుంచి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక దాంతోపాటు బృహస్పతి రాహు సప్తమంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. తండ్రి నుంచి కానీ ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపార రంగంలోని వారు కూడా విశేషంగా రాణిస్తారు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. ఇక వ్యవసాయ మిగిలిన రంగాలకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైన ఖర్చులు కానీ అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు మంగళవారం రోజు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, ఇక 8వ స్థానంలో బృహస్పతి కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక చంద్రుడు వచ్చేసి 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో వచ్చేసి బుధుడు, 11వ స్థానంలో రవి, 12వ స్థానంలో శుక్రుడు, దాంతోపాటు కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి వ్యయంలో ఉండడం వల్ల, విలాసాలయందు కానీ వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అనవసర ధన వ్యయం అయితే ఎక్కువగా అయ్యే అవకాశం సూచిస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీసుకోవాల్సి రావడం, ఏదో రకమైన ఇబ్బందులు, చికాకులు కలగడం అయితే ఉంది. అలాగే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని చికాకులు, బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, వ్యాపార పెట్టుబడులు ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుకూలిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి కానీ, ఏదైనా ఇంజనీరింగ్ రంగం ఇట్లాంటి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి ఎదుగుదల అయితే ప్రస్తుతం సూచిస్తుంది. ఇక దాంతోపాటు అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం, దాంతోపాటు శుక్రకేతు సాంగత్యం వల్ల కండరాల నొప్పులు కానీ, నరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఈ తులారాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి తల్లిదండ్రుల నుంచి ఆర్థికంగా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి.
ఇక వ్యక్తిగతమైనటువంటి ఖర్చులతో పాటు ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా సూచించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మరి ఈ తులారాశి వారికి మంచి అద్భుతమైనటువంటి అనుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు మంచి విజయాలను దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఊహించని ధన వ్యయాలు కొన్ని ఊహించని ధన వ్యయాలు కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇక శుక్రవారం రోజు బబ్బెళ్ళు, దాంతోపాటు లలితాదేవి ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, 5వ స్థానంలో రాహు, 6వ స్థానం, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 7వ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. 9వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలో రవి, ఏకాదశంలో బుధ, శుక్ర, కేతువులు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా విశేషమైనటువంటి అనుకూలతలు అయితే సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి కుజుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడడం అనేది మనం గమనించవచ్చు. స్థిరత్వం అనేది కొంత లోపిస్తుంది. మానసిక సంఘర్షణ కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధి అయితే కలుగుతుంది. దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటాయి. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలు అభ్యసించాలి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం అయితే చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటి నుంచి కూడా సులభంగా పరిష్కరించబడతాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి, తర్వాత రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. దాంతోపాటు అన్ని రంగాల వారికి కూడా మంచి విజయాలు అయితే దక్కుతాయి. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు కలిగే అవకాశం దీనివల్ల సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ, కుటుంబపరమైనటువంటి ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఇష్టదేవతారాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్రుడు, అలాగే 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు, 8వ స్థానంలో బుధుడు, 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో శుక్రుడు, కేతు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం, అందులోనూ సప్తమం నుంచి కుజ దృష్టి అనేది రాశి మీద ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అయితే చేస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా మన స్థలాలు, ఇళ్ళ విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యా విషయాలలో మంచి విజయాలను దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది.
ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత ఈ వారం అంతా కూడా పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. కొంత జలుబు లాంటి చిన్న చిన్న చికాకులు తప్ప ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎక్కువగా మనకు ఇబ్బంది కలగకపోవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాలు కూడా విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, చతుర్థం, పంచమ, షష్టమ, సప్తమాల్లో చంద్రుడు, అలాగే పంచమ స్థానంలో బృహస్పతి, షష్టమ స్థానంలో కుజుడు, అష్టమంలో బుధుడు, నవమంలో రవి, దశమంలో కేతు ఉన్నాడు, శుక్రుడు కూడా ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో నక్షత్రంలో ఉండడం వల్ల మానసిక స్థిరత్వం అనేది బాగుంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కఠినత ఉంటుంది. సమస్యలైనా పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలా చూసుకుంటారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు యోగిస్తాయి. విద్యార్థులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వేస్తారు. దాంతోపాటు ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి, అలాగే అన్ని రంగాల విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండటం అనేది మనం కావచ్చు. అలాగే ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకొని దాని వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో రాహువు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమాల్లో చంద్రుడు సంచారం, అలాగే చతుర్థ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. ఇక కుజుడు వచ్చేసి పంచమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక దాంతోపాటు షష్టమ స్థానంలో చంద్రుడు, అలాగే షష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇక దాంతోపాటు సప్తమ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. అలాగే కేతువు కూడా ఉన్నాడు. ఈ కేతువు దాంతోపాటు జన్మ శని కూడా సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఏ పనులైనా కూడా నిదానంగా చేయడం, సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడం, ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలంతా శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా బాగా అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యలు అభ్యసించారు, విశేషంగా రాణిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మనకు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాలలో రుణాలు తీసుకోవాల్సి రావడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అనుకూలత, సహాయ సహకారాలంతా ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రక్షణ రంగాలలో వారు విశేషంగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగానికి కూడా మంచి అభివృద్ధి అనేది మనకు గోచరిస్తుంది. ఇక అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. తృతీయం నుంచి చతుర్థంలోకి కుజుడు వెళ్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో మనకు బుధుడు ఉన్నాడు. 6వ స్థానంలో రవి ఉన్నాడు స్వక్షేత్రంలో. 7వ స్థానంలో కేతు శుక్రులు ఉన్నారు. ఇక ద్వాదశంలో శని సంచారం అనేది ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి స్థిరత్వం అనేది కొంత ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి పట్టింపుల వల్ల కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యవస్థలో కొంత సానుకూలత ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకంతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాల్లో మంచి విశేషంగా రాణిస్తారు. ఇంకా మిగిలిన రంగాల్లో కూడా ఉద్యోగస్తులు విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం, భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. అలాగే కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్, నీటి మార్పుల వల్ల కొన్ని చికాకులు, కండరాల నొప్పులు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు అధిక వ్యయాలు చేయడం వల్ల కొన్ని రకాల చికాకుల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరి అధిక ధన వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం చూసుకోవడం మంచిది. దాంతోపాటు ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దత్తదేవాలయ దర్శనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అనవసరమైన ఇష్టదేవత ఆరాధన చేసుకొని దాంతోపాటు మినుములు, ఉలువలు దానం ఇవ్వండి మంగళవారం రోజు. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూశారు కదా 12 రాశుల ఫలితాలు. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.